గుంటూరు నగరపాలక సంస్థలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. 2017 నుంచి 2025 వరకు ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన టెండర్లు పనులకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. టెండర్లలో పర్సెంటేజ్లను మార్చి అవకతవకలు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు. మొత్తం 156 పనుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందిందని, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్ల నిర్మాణ పనుల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రధానంగా విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీలు పూర్తయిన అనంతరం అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి లైవ్ లో అందిస్తారు. గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో మరొకసారి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ కార్యాలయంలో కూడా డిఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో కూడా దాదాపు ఒక బృందం మాత్రం దాదాపు 2 గంటల పాటు నుంచి తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం రోడ్లు, డ్రైనేజీ వాటిల్లో కూడా అవకతవకలు పాల్పడ్డారు. 2017 నుంచి 2025 వాటికి రికార్డుల్లో కూడా దాదాపు అవకతవకలు జరిగిన సమాచారం మేరకు మాత్రం ఈ తనిఖీలు చేస్తున్నామని డిఎస్పీ ప్రతాప్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. భారీ స్థాయిలో చూసుకున్నట్లయితే మాత్రం కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపు 2 రోజులు మాత్రం ఏసీబీ అధికారులు తనిఖీలు చేసే అవకాశాలు ఉన్నాయి. 156 రికార్డ్స్ లో కూడా టెండర్లో కూడా ఈ అవకతవకలు పాల్పడ్డారని ఇప్పటికే సమాచారం అందుతుందని చెప్పేసి తెలుస్తోంది. దీని మీద కూడా చూస్తున్నట్లయితే మాత్రం మార్చి 10వ తారీఖు ఏదైతే ఉందో టౌన్ ప్లానింగ్ లో కూడా దాదాపు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏసీబీ అధికారులు గతంలో కూడా తనిఖీలు చేశారు. మరోసారి మాత్రం ఈ రోజు మాత్రం తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో కూడా చూస్తున్నట్టు మాత్రం 4 ఏదైతే ఉందో ఈఈలు ఉంటారు. ఈఈ కింద మాత్రం డిఈలు కూడా చూసుకున్నట్టు మాత్రం ప్రతి ఈఈ కింద 2 డిఈలు ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. కొంతమంది ఏదైతే ఉందో ఇక్కడికి ఒకరు ఏదైతే ఉందో బదిలీకి అయ్యారు, మరో 3 మాత్రం ఉన్నారు, ఒకరు సెలవులో ఉన్న పరిస్థితి నెలకొంది. రికార్డులు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో చూసుకుంటే మాత్రం ఇంజనీరింగ్ విభాగంలో చూసుకుంటే రోడ్లు, డ్రైనేజీ సంబంధించి కూడా ఏదైతే ఉందో వాటిలో కూడా చూసుకుంటే కాలువలకు సంబంధించి కూడా రికార్డులు టెండర్లో కూడా చూసుకుంటే మాత్రం పర్సెంటేజ్ విషయంలో కూడా భారీగా అవకతవకలు పాల్పడ్డారు. భారీగా అవకతవకలు జరిగిన పరిస్థితి నెలకొంది. వాటి మీద కూడా విచారణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే చూసుకుంటే మాత్రం ఏసీబీ డైరెక్టర్ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో కూడా అది తనిఖీలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే డిఎస్పీ ప్రతాప్ కుమార్ చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా చూస్తున్న ఇటీవల కాలంలో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా తనిఖీలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మాత్రం ఇంజనీరింగ్ విభాగంలో పరిస్థితి తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్టు మాత్రం గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే 2 సార్లు మాత్రం తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. విచారణ కొనసాగుతుంది పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో చూస్తున్నట్టు మాత్రం ఒక ఫైల్ మూవ్మెంట్ విషయంలో చూస్తున్నట్టు మాత్రం ఫైల్ తమకే పరిధిలోకి చూస్తున్నట్టు మాత్రం ఫైల్ కూడా ఎందుకు వీటి మీద దృష్టి సారించట్లేదని చెప్పేసి గతంలో కూడా వివాదంగా జరిగిన పరిస్థితులకు దాన్ని కూడా చూస్తున్నట్టు మాత్రం కేంద్ర స్థాయి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా క్షమాపణ చెప్పిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ కార్యాలయంలో కూడా భారీగా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం మేరకే ఈ రోజు మాత్రం సోదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రేపు కూడా ఈ సోదాలు చేసే అవకాశం ఉంది. దీనికో పరిస్థితిలో చూస్తున్నట్టు మాత్రం టెండర్లు ఎవరు దక్కించుకున్నారు, కాంట్రాక్టర్లు ఎవరి ప్రమేయం ఉంది, ఎంత ప్రమేయం ఉంది, ఎవరికి డబ్బులు ఇచ్చారు, దానికి సంబంధించిన వివరాలు కూడా లోతుగా పరిశీలన ఒకవైపు నుంచి ఏసీబీ అధికారులు కూడా మరొక బృందం కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ బృందం మాత్రం ఈ రోజు దాదాపు 9 గంటల పాటు రాత్రి పూట కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మాత్రం తెల్లవారుజామున మరోసారి చూసుకున్నట్టు మాత్రం ఈ తనిఖీలు విచారణ కొనసాగుతూనే ఉంది. కాంట్రాక్టర్లు ఎవరు అనేది మాత్రం వాటి గురించి డేటా కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లు ఎవరు ప్రమేయం ఉంది, ఎవరు ఎంత చెల్లించారు, ఎవరు అధికారులకు చెల్లించిన పరిస్థితి నెలకొందని చెప్పేసి చర్చ ఉంది. లోతుగా విచారణ చేసిన తర్వాత కొంతమంది అధికారుల మీద
వేటుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం దీని మీద కూడా దృష్టి సారించి మున్సిపల్ కమిషనర్ మీద కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా వివరాలు కూడా సేకరించే పనిలో కూడా ఏసీబీ అధికారులు పడ్డారు. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మున్సిపల్ కార్యాలయాలు కూడా తిమింగలను పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ తిమింగలం ఎవరు దొరుకుతారు, ఎవరు అధికార ప్రమేయం ఉంది అని చెప్పి దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ పైన సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే 2017 నుంచి 25 వరకు ఈ ఇంజనీరింగ్ సెక్షన్లో టెండర్స్ ద్వారా చేసిన కొన్ని వర్క్స్లో ఈ టెండర్ క్రాస్ ఇరెగ్యులారిటీస్ జరిగి, అంటే టెండర్ పర్సంటేజ్ని మార్చేసి కాంట్రాక్టర్కి అనుకూలంగా కొంత అవకతవకలు జరిగినాయి అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మేము ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అవన్నీ రికార్డ్స్ సుమారు 156 వర్కుల్లో అవకతవకలు జరిగినాయని ప్రాథమిక సమాచారం. ఎంత వరకు ఈ అమౌంట్ ఎంత అనేది రేపు ఎల్లుండో తెలియవచ్చు. ఈ రైడ్లో డిఎస్పి ప్రతాప్ కుమార్ నా పేరు, నాతో పాటు ఇన్స్పెక్టర్స్ నాగరాజు, జిఎల్ శ్రీనివాసరావు, సురేష్ బాబు, కుమ్మరి శ్రీనివాసరావు, కట్టా